50 రోజుల పాటు నిరాహారంగా ఉండగలిగాడు అంటే అక్కడ ఆయన సంకల్పం, ఆ సంకల్ప శక్తి. కానీ ఆంధ్ర సపరేట్గా ఆయన చూడలేకపోయాడు. కానీ ఆయన పుణ్యాన్ని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనుభవిస్తున్నాం. ఆ ఆనందాన్ని అనుభవించడానికి కారణమైంది నవంబర్ 1. ఆ తర్వాత నవంబర్ 11 ఒక అద్భుతమైన యుగ పురుషుని జన్మ కూడా జరిగింది. అది మన శ్రీమాన్ పత్రిక. భగవద్గీతలో కృష్ణుడు సంభవామి యుగే యుగే అంటే అర్థం యుగానికి ఒక్కసారే వస్తానని కాదు. యుగలే యుగలే అంటే ఒక జంట వాళ్ళ జీవితకాలం 30-40 ఏళ్ళ సంసార జీవనంలో ఒక ఉత్తమ పురుషుని జన్మ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అదే మన సనాతన భారతీయ గొప్పతనం. ఈ గడ్డ మీదనే యోగీశ్వరులైన వాళ్ళు ఎందరెందరో పుట్టారు. ఒక నీమకరోడి బాబా, ఒక రామకృష్ణ పరమహంస, ఒక మహర్షి యోగానంద, ఒక లాహరి మహర్షి, ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే ఈరోజు సాయంత్రం వరకు మనం ఆ పేర్లు చెప్పుకోవచ్చు. అంతమంది పుణ్యపురుషులు పుట్టిన నెల ఈ 11వ నెల. ఇంతటి గొప్ప వ్యక్తి పుట్టిన 12 రోజులకే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మహానుభావుడు అవతరించాడు. ఎవరు? న్యూటన్ గారు. 153 దేశాలలో శాంతి, ప్రేమ, సహనము, మానవ సేవ, మౌనము, ధ్యానము ఇవన్నీ కూడా బాగా ప్రపంచానికి పరిచయం చేసిన పుట్టపర్తి సాయిబాబా. ఆయన మాధవుడిలో మాధవుడిని చూసుకున్నాడు. కాబట్టి మానవ సేవ మాధవ సేవ అన్నాడు. నీళ్లకు కకృతి పడిపోతున్న అనంతపురంకు నీళ్లు తెప్పించగలిగాడు. తమిళనాడు వరకు తెలుగు గంగను తవ్వించి తమిళనాడుకు నీళ్లు ఇవ్వగలిగాడు. పేదలకు అందరికీ ఉచిత వైద్యం దొరకాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక్క పైసా ఖర్చు లేకుండా చేయించాడు. విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. కొన్ని మ్యాజిక్లు మంత్రాలు చూపించాడు జనాలకు తానేంటో తెలియచెప్పేదానికి. వాడమ్మ మొట్టమొదట వాడు పిల్లోడుగానే ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉంటే జనాలంతా మా ఊరికి రా తీసుకొని వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ అమ్మగారు భయపడిపోయారు. ఒరే నన్ను వదిలిపోతావేమోరా, నువ్వు ఈ పుట్టపర్తిని వదిలిపోతావేమోరా అంటే, ప్రపంచాన్ని ఇక్కడికి తెప్పిస్తానే తప్ప నేను బయటికి పోను తల్లికి మాట ఇచ్చిన మహాత్ముడు ఆయన. ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి ఆ పుట్టపర్తి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ ఉంది, రైల్వే స్టేషను ఉంది, సమస్తము ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క పైసా తీసుకోకుండా ఎటువంటి ఆపరేషన్లైనా రోగితో వచ్చిన వాడికి భోజనాలు వసతులతో చేయబడతా ఉంటారు. ఆ మహానుభావుడు అటువంటి సందేశం ఇస్తే ఆయన కన్నా 11 రోజులు ముందు పుట్టినటువంటి మన పత్రిక గారు ఏం తక్కువ తినలేదు. అసలు మనిషి బతకాలంటే ప్రధానమైనటువంటి ఈ శ్వాసను ఆయన గట్టిగా పట్టుకున్నారు. మీలో ఆహారం తినకుండా ఎన్ని రోజులు ఉండగలరు? 10 రోజులు ఉండగల వాళ్ళు చేతులు ఎత్తండి. ఐదు రోజులు, 3 రోజులు, 2 రోజులు, 1 రోజు. అబ్బో, ఏకాదశి ఉపవాసాలు, కార్తీక ఉపవాసాలు చేస్తలే. ఇప్పుడు మటుకు చేతులు దండిగా లేదు. అదే నీళ్లు తాకుండా ఎన్ని రోజులు ఉండగలరు? నిర్జల ఏకాదశి ఉపవాసాలు ఎవరైనా చేసే వాళ్ళు ఆ ఒక్క ఉంటారేమో.
సరే, అందరు ఇప్పుడు ముక్కులు మూసుకుంటాం. ఎంతసేపు ఉండగలం? అందరూ మూసుకోవాలి. ఎంతసేపు? 1 నిమిషం. దీని మీద మనం బతుకుతాం. ధ్యానం అనే సంస్కృత పదానికి తెలుగులో అర్థం ధ్యాస. తిండి మీద ధ్యాస పెడతాం, బట్టల మీద ధ్యాస పెడతాం, పుట్టిన సంతానం మీద ధ్యాస పెడతాం, తల్లిదండ్రుల మీద ధ్యాస పెడతాం, స్నేహితుల మీద, పని మీద, ఉద్యోగం మీద, అన్నిటి మీద ధ్యాస పెడతాం. మన ప్రమేయం లేకుండా మనలోకి వచ్చిపోతున్న ఆ అద్భుత శక్తికి ఎంత వందనాలు చెప్పుకోవాలా, ఎంతగా గమనించాలా. ఏ రోజైనా దాన్ని మనం గమనిస్తున్నామా? మన అవసరం లేకుండానే జరిగిపోతుంది కాబట్టి అది లెక్కలేదు. అదే పరమాత్ముడు ఒరే ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలితే నాకు 10 పైసలు ట్యాక్స్ కట్టాలరా అని చెప్తే అప్పుడు జాగ్రత్తగా ఈ వాయువుని వాడుకోవడం మొదలు పెడతాను. అప్పుడు తెలిసి వస్తుంది, అబ్బో నేను పీల్చుకుంటాడా, అబ్బో నేను వదులుతాడా. ఇప్పుడు 10 పైసలు ట్యాక్స్ పెడితే చాలు, మొత్తం అందరికీ తెలిసి వస్తుంది. కానీ ఎందుకు తెలియడం లేదంటే ఆ మహానుభావుడు కోట్ల టన్నుల గాలి మన చుట్టూ ఇచ్చేసాడు. ఆ గాలి ఉత్త ప్రాణశక్తే కాకుండా ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ గాలిలోనే అనంతమైన ఆ విశ్వశక్తి కూడా ఉన్నది. ఒక్క మన భారతదేశంలోనే గురు శిష్య సాంప్రదాయం ఉన్నది. శిష్యులు తనకన్నా బాగా పైకి వస్తే గురువులు మహాదానాన్ని ఇస్తారు. అర్జునుడు ద్రోణాచార్యుడిని మించిపోతే ద్రోణాచార్యుడు ఏం ఏడ్చుకొని కుళ్ళుకోలేదే. తనే స్వయంగా అన్నాడు, నిన్ను జగదేక ధనుర్ధారిని చేస్తానురా అని. అట్లా మన సాంప్రదాయం ప్రకారం మనం ఒక గురువు యొక్క ఆదర్శాలను, ఆశయాలను కూడా, గురువు చెప్పింది విని చేయడం ఒక్కటే కాదు, ఆయన ఆదర్శాలను, ఆయన ఆశయాలను కూడా మనం తూచా తప్పకుండా పాటించినప్పుడు ఉత్తమమైన శిష్యులం కాగలుగుతాం. అండ్ ఒబీడియంట్ సోల్జర్ కెన్ బికమ్ ఏ గుడ్ కమాండర్ అంటారు ఇంగ్లీష్లో. ఒక వినయ వినమ్రతతో ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి ఆయన జ్ఞానం పొందడమే కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళిన వాడు భవిష్యత్తులో ఉత్తమమైన గురువుగా మారతాడు. మనమందరం శిష్యులుగానే ఉండిపోతామా పత్రిజీ గారికి? మనము గురువులం అవుతామా? అబ్బా గురువు అంటే బాధ్యతలు ఎక్కువ అండి, మాకు అవన్నీ ఏం అక్కర్లేదు, ఇట్లే ఉంటాము, పత్రిజీ గారికి గురువుగా తీసుకున్నాం, ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోతున్నాం, మాకు ఇంతే చాలు అంటారా? మీరందరూ కూడా గురువులుగా మారుతారా? శబాయ్, మెల్లమెల్లగా చేతులు ఎత్తుతున్నారు. అంటే నేను చెప్పిన విషయము సరిగ్గా అర్థం కాలే. ఈ లైట్లలో రకాలు ఉన్నాయి కదా, కరెంటు వేయంగానే స్విచ్ వేయంగానే ఇంతకుముందు 100 టన్స్ బల్బు ఉండేది, అది స్విచ్ వేయంగానే అటు వెళ్ళేది. రెండో టైప్ వచ్చినాయి ట్యూబ్ లైట్, స్విచ్ వేసిన కొంచెం సేపటికి వెలుగుతుంది. దానికన్నా గౌరవం ఈ ఆర్కు లైట్లు వచ్చినాయి. అవి ముందమ్మ చూస్తుంటుంది, బుర్ర అంటుంది, తెల్ల వస్తుంది, నల్ల వస్తుంది, మళ్ళీ వెలుగుతుంది 5 నిమిషాల తర్వాత. మనం ప్రతి ఒక్కరు గురువు కావాలని కోరుకున్నారు ఆ గురువు. అందుకే ఆయన ఎప్పుడు ఏమనేవాడు, నేను గురువు ఉంటే ఏ రోజు ఆయన ఒప్పుకోలే. ఆయన పిలిపే అందరినీ మై డియర్ మాస్టర్స్ అన్నాడు. యూ ఆల్ పీపుల్ సపోజ్ టు బికమ్ ఏ మాస్టర్స్ ఇన్ ఈ సైన్స్. ఆయన దృష్టిలో మీరందరూ కూడా మాస్టర్స్ కావాలన్న సంకల్పం ఉంది.
మామూలు శిష్యులను తయారు చేసుకోదలుచుకోలేదు ఆయన. ఒకేసారి అందరినీ మాస్టర్గా చేయదలుచుకున్నాడు. మరి అటువంటి గురువు యొక్క ఆశయం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందిరా, మరి ఈ రాష్ట్రంలో ఒక మంచి పెద్ద పిరమిడ్ ఉండాలా అని ఆయన ఒక్క సంకల్పం అనుకుంటే, ఆయన కళను సంకల్పాన్ని కర్తాల్ పిరమిడ్ రూపంలో మనకు సాక్షాత్కరింపచేశారు. ఇదే లక్ష్మణరావు గారు. వశిష్ఠ గౌతముల మధ్య కర్తాలకు మించిన పిరమిడ్ కావాలా అని ఒక్క మాట అంటే, ఇన్ని ఏళ్ల శ్రమతో ఈ పొద్దు దీనికి ఒక చిన్న రూపు తీసుకొని వచ్చాడు. ఇది ఇంకా పూర్తి అయ్యేదానికి బహుశా ఇంకొన్నాళ్ళు పట్టవచ్చు కాక, కానీ ఆయన ఆశయం నెరవేర్చేదానికి ఒక శిష్యుడుగా అంతగా నిలబడ్డారు. మనమందరూ అబ్బా లక్ష్మణరావు గారికి జయ నమస్కారాలు కొట్టడమేనా? లక్ష్మణరావు గారి లాగా మనం కూడా తయారు కావడమా? ఆయనతో పోటీ పడాలా? ఆయనతో పోటీ పడలేదు. లేదు, ఇట్లాంటి నిర్మాణం మన చేత కాదు. ఈ నిర్మాణంలో ఒక రాయి ఎత్తేదానికి మనము నేను సైతం సమితను ఒక్కటైతాను అని శ్రీశ్రీ చెప్పినట్లు చేసుకుంటే అయిపోతుంది. ఒక మహానుభావుడు ఉపాధితో ఉన్నప్పటికంటే ఉపాధి వదిలేసినాక ఆయన శక్తులు ఎక్కువ పనిచేస్తాయి. షిరిడి సాయిబాబా 1918లో చనిపోయేటప్పటికీ మహారాష్ట్రలో కొంతమందికి మాత్రమే సాయిబాబా తెలుసు. కేవలం 100 ఏళ్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, భారతదేశం ఎక్కడైనా కానీ వీధికి 2 సాయిబాబా గుళ్ళు తయారైంది. ఆయన శక్తి పూర్ణంగా బయటకు వచ్చేదానికి 100 ఏళ్ళు పడితే, పత్రిజీ గారు మొదలుపెట్టిన 40 ఏళ్ల లోపలనే ఇంతటికి తీసుకొని వచ్చారు. పత్రిజీ గారు ఉపాధిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ర్యాలీలు ఎక్కువైనాయి, పిరమిడ్ నిర్మాణాలు ఎక్కువైనాయి. భవిష్యత్తులో అవి ఇంకా ఇంకా ఎక్కువైతాయి. ఇంటికో పిరమిడ్ అనే స్థితికి ఈ పిరమిడ్ ధ్యాన జగత్తు చేరుకుంటుంది. నేను ఎన్నో చోట్ల చెప్తాను, పిరమిడ్ అంటే ఏదో ఈజిప్ట్ వాళ్ళు కట్టింది, వాళ్ళ మూలంగా ఏదో శక్తులు ఉన్నాయి, అదేదో విశ్వశక్తిని లాగుతుంది, దానికోసం పిరమిడ్ వాళ్ళు కట్టారు అనేసి అంటున్నారు. ఆ తర్వాత ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు. లక్ష్మణరావు గారు వంటి వాళ్ళు అసలు ఈ పిరమిడ్ శవాలనే భద్రపరుస్తుందా, ఇంకేమన్నా చేస్తుందా అని దానికి ఇంత టమాటా పండ్లు పెట్టి చూస్తే 3-4 నెలల వరకు అది కుళ్ళలే, పాడుగాలే, దాంట్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ తగ్గిందంతే. మనకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మన చుట్టూ ఏది ఉందో దాన్ని కేంద్రీకృతం చేసుకునే శక్తి ఈ పిరమిడ్కే ఉంది. ఈ పిరమిడ్లు మనకు కొత్త కాదో అని సంగతి నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను. మనమంతా గుళ్ళకు వెళ్తుంటామా? ఆ గుడిలో గర్భాలయం ఉంటుందా? ఆ గర్భాలయం ఆకారం ఎట్లుంటుంది? పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అమ్మవారి పూజలు చేస్తుంటారు, మాతలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అమ్మవారి పూజలంతా ఎక్కడ చేస్తారు? శ్రీచక్ర మేరువుకు చేస్తారు. ఆ శ్రీచక్ర మేరువు కొలతలే పిరమిడ్లో ఉన్న 51.5 యాంగిల్. తో ఈ పిరమిడ్లు మనకు కొత్తవి కావు. పిరమిడ్ అంటే ఏదో అనుకునే భ్రాంతిలో ఉండకూడదు. సో పత్రిజీ గారి 2వ ఆశయం పిరమిడ్ జగత్ కావాలా అనేది.